అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి మొదటి పాఠమైన అమ్మ ఒడి రెండవ గేయం చూద్దాం. అమ్మ ఒడి గేయాన్ని రచించినది బాడిక వెంకట నరసింహారావు. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ చెల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. ఇప్పుడు ఈ గేయం ప్రతి పదం యొక్క అర్థం చూద్దాం. హృది అంటే మనసు, అనురాగం అంటే ప్రేమ, దివ్యము అంటే గొప్పది, భవ్యము అంటే పవిత్రమైనది, కరములు అంటే చేతులు, ఆకరములు అంటే నిలయములు, చరణ తలమ్ములు అంటే పాదములు, ఇక్కడ అమ్మ పాదములు అని, క్షేమము అంటే శుభం, లోకము అంటే ప్రపంచం, సవ్యము అంటే అంతా, సర్వము అన్న అంతా అని. అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అంటే హృది అంటే మనసు, అమ్మ మనసు, అనురాగం అంటే ప్రేమ, దివ్యము అంటే ఉత్తమమైన, భవ్యము అంటే శుభకరమైనది, యోగ్యం అంటే అన్నిటినీ సమకూర్చేది. అందంగా ఉండే అమ్మ మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి. అమ్మ మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఆ మనసులోని ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ మనకి అమ్మ సమకూరుస్తుంది. అమ్మ చల్లని కరమ్ములు దానమ్మునకు ఆకరములు. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. కరములు అంటే చేతులు, ఆకరములు అంటే నిలయమైనవి, చరణము అంటే పాదములు, తలమ్ములు అంటే చోట్లు, క్షేమం అంటే శుభం. అమ్మ చల్లని చేతులు దాన ధర్మములకు నిలయాలు. అమ్మ పాదాలు సోకిన నేల శుభాలు పండే పొలం వంటిది. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అంటే లోకం అంటే జగత్తు, సర్వము అంటే సమస్తం అని అర్థం. అమ్మ కన్నులలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని కలుగజేస్తాయి. అమ్మే నా ధైర్యం బలం గర్వం. అమ్మయే మన కన్ని సర్వస్వం. ఇప్పుడు ఈ గేయం మొదటి గేయం రెండవ గేయం యొక్క పూర్తి సారాంశాన్ని ఒకసారి చూద్దాం. మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి గుడి. దేవుని కంటే ముందే త్వరగా నా భవితకు త్వరపడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మాకు చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి. అమ్మయే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం అని ఈ పాఠం 2 గేయాల యొక్క సారాంశం.